ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ టూర్ కొనసాగుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా రైజింగ్ బృందం పర్యటిస్తుంది. ఇక ఒకప్పుడు కలుషిత నగరం ఇప్పుడు పర్యావరణ పునర్జీవంగా రూపొందిన క్యుతిక్యుషు నగరాన్ని రేవంత్ బృందం సందర్శించింది. ఇక ఆర్టీసీలో త్వరలో 3,000 ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు మంత్రులు. నిరుద్యోగుల కోసం త్వరలో ఉద్యోగాల జాతర నిర్వహిస్తామని చెప్పారు. జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి టీం పర్యటన కొనసాగుతోంది. కితాక్షు నగరాన్ని రైజింగ్ టీం సందర్శించింది. అక్కడ రేవంత్ బృందానికి ఘన స్వాగతం లభించింది. కితాక్షు నగరం స్థిరత్వం, పునర్వినియోగ ఆవిష్కరణలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఒకప్పుడు జపాన్లో ఇది అత్యంత కలుషిత నగరం. ఇప్పుడు ఆ నగరం ఓ అద్భుతమైన పరివర్తనకు గురైంది. కితాక్షు నగరం పర్యావరణ పునర్జీవనం, స్థిరమైన పట్టణ అభివృద్ధికి ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా నిలిచిందని రైజింగ్ బృందానికి అక్కడి అధికారులు వివరించారు. ఆర్టీసీలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలోనే 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వీటిలో 2,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ జాబ్స్ ఉన్నాయన్నారు. 114 డిప్యూటీ సూపరింటెండెంట్, 25 డిపో మేనేజర్, 18 అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. 23 అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్, 6 అకౌంట్ ఆఫీసర్లు, 7 మెడికల్ ఆఫీసర్ జనరల్స్, 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయన్నారు మంత్రి. ధనిక పేద తేడా లేకుండా ప్రజలందరూ సమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ జిల్లాలోని రామన్నపేటలో పర్యటించిన మంత్రి స్థానిక చర్చిలో ఈస్టర్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచే యువత సేవా కార్యక్రమంలో ముందుండి నడవాలన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి సురేఖ. కాలువల్లో గుర్రపు డెక్కను మేయర్ సుధారాణితో కలిసి పరిశీలించారు. మరి ఆయన మరణం అనేది ఒక చరిత్ర. ఎందుకంటే అందరూ అలా మరణించరు. మరి ఆయన ప్రజల కోసం ఆ రోజు యేసు ప్రభు ఒకటే చెప్పాడు, నేను నా కోసం కాదు మరి సమాజం కోసం. కడెం మండలంలో పర్యటించారు మంత్రి సీతక్క. సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. సన్నబియ్యంతో పేదలు కడుపు నిండా అన్నం తింటున్నారని, రేషన్ పక్కదారి పడితే సహించేది లేదన్నారు మంత్రి సీతక్క.